భవిష్యత్తులో ఇంధన కొరత రావద్దనే ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వందే భారత్ రైల్లో తిరుపతికి చేరుకున్న ఆయన తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. వాహనదారులు కూటమి కార్యకర్తలను ఆలోచింపజేసే విధంగా కుటుంబ సభ్యులతో వందే భారత్లో ప్రయాణించినట్లు చెప్పారు బొజ్జల సుధీర్ రెడ్డి. మోడీ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉన్న ఆర్థిక సంక్షోభంలో అందరం కూడా ఎట్లా చేయాలనే ఆలోచనతో నేను ఈరోజు కాళహస్తికి రేపు మార్నింగ్ ఫ్లైట్కి వద్దాం అనుకుంటే, సరే అందరం కూర్చొని మాట్లాడుకుంటామంటే సరే లేదు, మనం డబ్బులు మిగిల్చాలా, ఇంధనం మిగిల్చాలా, అన్ని రకాల ఖర్చులు తగ్గించాలా అని చెప్పి ఈరోజు నేను, మా పిల్లలు, భార్య, అతనే మా అక్క కొడుకు అందరం కూడా ఈరోజు ట్రైన్లో రావడం జరిగింది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మాకు ట్రైన్ ఎక్కిన వెంటనే నాకు ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ పోయిన వెంటనే ముందుగా మా నాన్న గుర్తు. ఎందుకంటే చిన్నప్పుడు 6 గంటలకు నారాయణాద్రి ఎక్కి 7 గంటలకన్నా ఫుల్గా తిని ఆడ మంచిగా పడుకొని పొద్దున్నే 5:30 కాళహస్తి లేస్తాను. అది రెగ్యులర్గా ఫ్లైట్లు లేని, ఎయిర్పోర్ట్ లేని టైంలో. మళ్ళీ ఈరోజు తిరిగి మా పిల్లలతో వస్తుంటే ఈరోజు మా పిల్లల్ని అడిగాను, లాస్ట్ టైం ఎప్పుడు పోయాను అన్న ట్రైన్లు అంటే, వాళ్ళు అసలు పోలేదని ఇప్పటివరకు ట్రైన్లు అంటారు. అసలు మనం కూడా ఏంటి జీవితంలో ఇంత దీంట్లో అసలు పోలేదని ఏందప్ప అని చెప్పి ఈరోజు ఫస్ట్ టైం పిల్లలతో పాటు ట్రావెల్ చేయడం, వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్, బాండింగ్, పాత విషయాలన్నీ మాట్లాడుకుంటా, నెవరేసుకుంటా అంతా మాట్లాడడం.